స్వాగతం సుస్వాగతం. ఈరోజు ఇక్కడికి మా రోటరీ క్లబ్ తరపున మీ అందరికీ కూడా ఆహ్వానం పిలవడం జరిగింది. ఈరోజు రోటరీ క్లబ్ డిస్టిక్ 3150 దీనిలో ఒక జిల్లా అంటారు. ఈ జిల్లాకి ప్రథమ పౌరులు డీజీ అంటారు, వారే శరత్ చౌదరి గారు. వారు ఈ రోజున మా క్లబ్ అఫీషియల్ విజిట్ సందర్భంగా హైదరాబాద్ నుంచి వచ్చి ఉన్నారు. సో వారిని పత్రికాముఖంగా మా క్లబ్ గురించి, 3150 గురించి, రోటరీ గురించి చెప్పవలసిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. రోటరీ క్లబ్ ఆఫ్ భద్రాచలం 1989 అంటే ఇప్పటికీ ఒక 37 ఇయర్స్ ఓల్డ్ క్లబ్. ఈ క్లబ్కి ఒక గొప్ప సేవా చరిత్ర ఉంది. ఇవాళ కూడా నేను ఇప్పుడు ఒక ఆరో ప్లాంట్, హీల్ ఫౌండేషన్ రన్ చేసే స్కూల్లో ఒక ఆరో ప్లాంట్, పిల్లలందరూ సేఫ్ డ్రింకింగ్ వాటర్ తాగాలని వాళ్ళ అభిప్రాయంతో వాళ్ళ ఒక ప్లాంట్ ఇనాగ్రేట్ చేశాను. ఇది వాళ్ళ ఇట్లాంటి ప్లాంట్లు ఇంకొక 7 ఉన్నాయి రోటరీ క్లబ్ భద్రాచలం చేసి. అట్లాగే వాళ్ళ సేవా చరిత్రలో ఒక 1000 స్వింగ్ మెషిన్లు, ఒక 10,000 మొక్కలు నాటుతాం, మరి ఒక 100 వీల్ చైర్సు, ఒక 10,000 స్కూల్ బెంచ్లు, మరి ఒక 100 కన్నా ఎక్కువ హెల్త్ క్యాంప్స్, అంటే దాదాపు వాళ్ళు సంవత్సరానికి ఒక 3-4 హెల్త్ క్యాంప్స్ చేస్తూ ఉంటారు. అలాగే వెటర్నరీ క్యాంప్స్ కూడా 1-2 చేస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం. ఒక 5,000 వరకు వాళ్ళు క్యాటరాక్ట్, ఐఓఎల్ సర్జరీ. ఒక గొప్ప చరిత్ర ఉంది ఈ క్లబ్కి. సేవా చరిత్ర చాలా గొప్ప చరిత్ర ఉంది. ఇప్పుడు లాస్ట్ ఇయరు కొంచెం వాళ్ళు ప్రాజెక్ట్స్ చేసింది ఏంటంటే తోపుడు బళ్ళు, పుష్ కార్ట్స్. వాళ్ళ లోకల్ వెండర్స్కి ఒక ఉపాధి కలిగించడానికి వాళ్ళకి రోజుకి 100 రూపాయలు మిగులుతుంది. మనము అంటే వాళ్ళకి 36,000 రూపాయలు సంవత్సరానికి మిగులుతుంది. లేకపోతే అద్దెకి తీసుకుంటారు. రోజు 300 అంటే మీరు అనుకోండి ఎంత మిగులుతుంది వాళ్ళకి. సో అట్లాంటి ఆ సమాజానికి అవసరం ఏంటో, వాళ్ళు ఎందుకు బాధపడుతున్నారో పేదవాళ్ళు, దాన్ని కొంచెం వాళ్ళు పరిశీలించి దాని ప్రకారంగా ప్రాజెక్ట్స్ తయారు చేసి బ్రహ్మాండమైన ప్రాజెక్ట్స్ చేస్తూ ఉన్నారు. అలాగే ఇప్పుడు వాళ్ళు ఏదో టాయిలెట్స్ కూడా కట్టిస్తున్నారు గవర్నమెంట్ స్కూళ్ళల్లో, గర్ల్స్ హై స్కూల్లో టాయిలెట్స్ కూడా కట్టిస్తున్నారు. అందుకనే వీళ్ళగే మంచి కార్యక్రమాలు చేస్తూ భద్రాచలము సిటిజన్స్కి, పాపులేషన్కి మంచి సేవ అందించాలని కోరుతూ నేను వాళ్ళకి మన జిల్లా తరఫున, రోటరీ డిస్ట్రిక్ట్ 3150 జిల్లా తరఫున, రోటరీ ఇంటర్నేషనల్ జిల్లా తరఫున అన్ని సహకారాలు వాళ్ళకి ఇస్తామని వాళ్ళకి ఒక మాట ఇస్తాను. థ్యాంక్ యూ. ఈ పోలియో కథ మీరు ఎప్పుడైనా చెప్పాలి. 1985లో ఒక చిన్న క్లబ్, ఇట్లాంటి క్లబ్బే కూర్చుని మా గ్రామంలో వాళ్ళ ఒక ద్వీపంలో ఉండేవారు. ఈ ద్వీపంలో మాకు పోలియో ఉండకూడదు అని నిశ్చయం తీసుకుని అక్కడ ప్రతి పసివాళ్ళకి అందరికీ ఓరల్ పోలియో డ్రాప్స్ ఇస్తాం. ఒక రోటరీ క్లబ్, ఇట్లాంటి రోటరీ క్లబ్ ఇదేదో మంచి ఐడియా అని చెప్పి రోటరీ ఇంటర్నేషనల్ ఇది మన ప్రపంచవ్యాప్తంగా మా ప్రోగ్రామ్ అని వాళ్ళు అడాప్ట్ చేసుకుని వాళ్ళు 1985 నుంచి ఇప్పటి వరకు ఒక 250 గవర్నమెంట్స్తో పార్ట్నర్షిప్ చేసి, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్తో పార్ట్నర్షిప్ చేసి, మా సొంత డబ్బులు ఒక 17,000 crores ఖర్చు పెట్టి, ఒకప్పుడు సంవత్సరానికి 3 లక్షల పోలియో కేసులు ఉండేవి. లాస్ట్ ఇయర్ కేవలం 12 కేసులే ఉన్నాయి. అది ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, అక్కడ వార్ జరుగుతుంది కాబట్టి, అన్స్టెబిలిటీ ఉంది కాబట్టి అన్ని చోట్ల అన్ని పసివాళ్ళకి వాళ్ళు అందించలేకపోతున్నారు. కానీ మనకి ఆశ ఏంటంటే ఈ 40 years తపస్య ఈ సంవత్సరం నెక్స్ట్ సంవత్సరం
మనకి పోలియో ఎరాడికేషన్ అవుతుంది అని. ఇదంతా మనం చెప్పుకోవాల్సింది ఒక్క రోటరీ క్లబ్, ఈ రోటరీ క్లబ్ భద్రాచలం అంటే ఒక రోటరీ క్లబ్లో ఒక మంచి ఆలోచన తీసుకెళ్ళి మనం ప్రపంచవ్యాప్తంగా అందరూ ఎన్నో లక్షల రొటేరియన్స్ ఎన్నో కోట్ల గంటలు ఎండలో నుంచుని వానల్లో తిరిగి పోలియో చుక్కలేసి గవర్నమెంట్ అఫీషియల్స్తో మాట్లాడి దాని తర్వాత గవర్నమెంట్స్ ఓహో ఇది చేస్తే బాగుంటుంది అని వాళ్ళు లీడర్షిప్ తీసుకున్నారు. కానీ ఇది ఇట్లాంటి బ్యూటిఫుల్ ప్రాజెక్ట్స్ ఒక చిన్న ఐడియాతో మనం స్టార్ట్ చేయవచ్చు. అందుకనే ఏదన్నా మనకు సమాజంలో ఏదన్నా ప్రాబ్లం ఉంది, ఇది మనం ఇట్లా సాల్వ్ చేయగలం వెళ్తే మీరు మీ రోటరీ క్లబ్ దగ్గరికి వెళ్తే వాళ్ళు దాన్ని పరిశీలించి వాళ్ళ పైన వాళ్ళు పరిశీలించి ఒక చిన్న ఐడియా కెన్ చేంజ్ ద వరల్డ్. ఇది రోటరీ మనకి చూపించిన పోలియో ద్వారా చూపించిన ఒక ఉదాహరణ. మన ఏజెన్సీ ప్రాంతంలో ముఖ్యంగా ఈ గోదావరి పరివాహక ప్రాంతాల్లో వరద ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ వరద వచ్చినప్పుడు కూడా ఈ రోటరీ క్లబ్ వాళ్ళు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బట్టలు, మందులు ఇవన్నీ కూడా మన రోటరీ క్లబ్ భద్రాచలం వాళ్ళు ఇటు భద్రాచలం వైపు కానీ అటు సారపాక వైపు కానీ పంచడం జరిగింది. తర్వాత పిల్లలకి స్కూల్ బెంచ్లతో పాటు ఇంకా వేరే క్లబ్ల ద్వారా ఇస్తున్నారండి. LN4 అంటే చేతులు లేని వాళ్ళకి LN4 ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఖమ్మం క్లబ్ వాళ్ళు కాళ్ళు లేని వాళ్ళకి జైపూర్ ఫుడ్ ఇస్తున్నారండి. ఇలాగ మీకు ఇక్కడ ఎవరికైనా అవసరం ఉన్న వాళ్ళు మన క్లబ్ ప్రెసిడెంట్, సెక్రటరీని కలుసుకుంటే ఉచితంగా ఇచ్చి ఏర్పాటు చేస్తారు. తర్వాత ఆడపిల్లలకి ఇంజెక్షన్ HPV ఆ ఇంజెక్షను సర్వైకల్ క్యాన్సర్కి కూడా ఉచితంగా చేస్తున్నారండి. ఇలా కొత్తవన్నీ ప్రజలకు అవసరమైనవన్నీ ఈ రోటరీ క్లబ్ ద్వారా అందించడం జరుగుతుంది. ఎవరైనా సరే వాళ్ళకి కావాల్సిన ప్రాజెక్ట్ ఏదైనా ఉంటే వాళ్ళ దగ్గర నుంచి ప్రపోజల్ రావాలి. ప్రపోజల్ వస్తే ప్రెసిడెంట్ గారు DG గారికి పంపించి దానికి అప్రూవల్ తెచ్చుకుంటారు. ఏదైనా ఉజ్జాయింపున మీకు ఎవరికైనా చెక్ డ్యామ్ కావాలనుకోండి, ఈ చెక్ డ్యామ్ వల్ల ఇంత ఉపయోగం ఉంది, దీని ఇలా మేము మెయింటైన్ చేస్తాం, దీనికి ఇంత ఖర్చు అవుతుందని ఒక ఎస్టిమేషన్ కూడా వేసి మన క్లబ్ ప్రెసిడెంట్ గారికి ఇస్తే ఆ చెక్ డ్యాము నిర్మాణానికి కూడా ఈ రోటరీ క్లబ్ ఆఫ్ భద్రాచలం సహాయపడుతుందండి. ఏదైనా ఉద్దేశం ఉన్న వాళ్ళు మీరు ప్రజల్లో ఉంటారు కానీ ప్రజలకు తీసుకెళ్ళి తగిన సహాయం మీరు మీ ద్వారా ప్రజలకు అందుతుంది. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నా నమస్కారాలు. మీ అందరికి కూడా ప్రెస్ వారికి కూడా నమస్కారాలు. గవర్నర్ గారు శరత్ చౌదరి గారికి, మా అసిస్టెంట్ గవర్నర్ భూషణ్ రావు గారికి, మా సెక్రటరీ సాగర్ గారికి, మిగతా పాస్ట్ ప్రెసిడెంట్స్ అండ్ మా రోటరీ మిత్రులందరికీ మీ అందరికీ ప్రత్యేక నమస్కారాలు. సారీ ఫర్ ది లేట్. ఇంకోటి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న చరిత్ర రోటరీ ఇదండి. ఆ రోటరీ క్లబ్కు సేవ చేసే భాగ్యం మా అందరికీ కలిగిందని మేము సంతోషిస్తున్నాం. ఎందుకంటే గవర్నర్ గారు ఓన్లీ తెలంగాణ అండ్ కొద్ది ఆంధ్రప్రదేశ్లో 120 క్లబ్లు ఉంటాయి. దానికి సార్ హెడ్. ఈ 120 క్లబ్బులకి సార్ హెడ్. ఇప్పుడు అఫీషియల్గా ఒక విజిట్ అనేది ఉంటుంది. క్లబ్లో ఏం చేస్తున్నారు, ఏం సేవా కార్యక్రమాలు చేశారు అనేది ఒకటి పరిచయం ఉంటుంది. ఇంతకుముందు మా క్లబ్లో చరిత్రలో చూసుకుంటే చాలా ఉన్నాయి. ఒక 15 ఏళ్ళ కిందే గర్ల్స్ హై స్కూల్లో టాయిలెట్ బ్లాక్ ఇచ్చాం. ఇప్పుడు లాస్ట్ ఇయర్ కూడా ఒక టాయిలెట్ బ్లాక్ మహాలక్ష్మి మేడం గారి టైంలో వచ్చింది. ఇంకోటి, భద్రాచలం చరిత్రలో తొలిసారిగా క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ లాస్ట్ ఇయర్ చేయడం జరిగింది. అలాగే సార్ చెప్పినట్టు మొక్కలు కానీ, సైకిళ్ళు కానీ, పుష్ కార్ట్స్ కానీ, హెల్త్ క్యాంపులు కానీ, స్కూల్ బెంచీలు ఈ చుట్టుపక్కల ఉన్న ఏరియాలో 10,000 స్కూల్ బెంచీలు ఇచ్చాం రోటరీ తరఫున. అంటే పర్సనల్గా వేసుకుంటాం, క్లబ్ తరఫున వేసుకుంటాం, అందరం కలిసి వేసుకుంటాం. బోర్వెల్స్ కనీసం 350 పైన బోర్వెల్స్ కూడా రోటరీ గంగా అనే ప్రాజెక్టు కింద ఇచ్చాము. చాలా సేవ ఇలాగ చేయాలని మీ అందరి సహకారం ఉండాలని కోరుతూ ధన్యవాదాలు.